అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అతివల ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు చేపట్టారు. బృందాలుగా చేరి సరదాగా గడిపారు. ఆటపాటల్లోనూ ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా కృష్ణా జిల్లా మైలవరంలో లబ్దిదారులకు అధికారులు పసుపు కుంకుమ చెక్కులు అందజేశారు. పలు రంగాల్లో విశేష కృషి చేసిన మహిళలను దక్షిణ భారత ప్రభుత్వేతర ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవాడలో సన్మానించారు. మహిళలు అన్ని రంగాల్లో మగవారితో సమానంగా రాణిస్తున్నారని, సమస్యలపై పోరాడేందుకు అందరూ ఏకమవ్వాలని దుర్గగుడి ఈవో కోటేశ్వరమ్మ అన్నారు. విజయవాడలోని ఓ కళాశాలలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఒంగోలులో ప్రత్యేకంగా మహిళా ఓటర్లకు స్టెప్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థినులు దేశ చిత్రపటం ఆకారంలో నిలబడి దేశభక్తిని చాటుకున్నారు. ప్రకాశం జిల్లా సంయుక్త కలెక్టర్ నాగలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళలపై జరుగుతున్న దాడులకు నిరసనగా ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. రాజమహేంద్రవరంలో ఏపీ ఎన్జీఓ సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అతిథులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ మహిళా ఉద్యోగులు, కార్మికులకు ఓటు నమోదు ఆవశ్యకత, ఈవీఎం, వీవీప్యాట్ల పనితీరుపై సంయుక్త కలెక్టర్ సాయికాంత్ వర్మ అవగాహన కల్పించారు. పలువురు మహిళా న్యాయవాదులను రాజమహేంద్రవరం మేయర్ పంతం రజనీ శేషసాయి సత్కరించారు. విజయనగరంలో ఇన్నర్విల్ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన మహిళా దినోత్సవంలో యూట్యూబ్ ఛానల్ ద్వారా గుర్తింపు పొందిన కల్పనకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డును ప్రదానం చేశారు. విశాఖలో ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో మహిళలు నాట్యం చేస్తూ ర్యాలీగా ముందుకు సాగారు. కడప జిల్లా కమలాపురంలో ఎంపీపీ సులేఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మహిళల అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం పలు పథకాలు తీసుకొచ్చిందని ఆమె గుర్తు చేశారు. అనంతపురం జిల్లా గుంతకల్లులోనూ పలు రంగాల్లో పేరు ఆర్జించిన మహిళలు ఒకచోట చేరి సందడి చేశారు.